చేయొచ్చు కదా, ఉమ్, ఆ లెగసీ ఉంటది కదా, చేతిలో పవర్ ఉంటది కదా, ఉమ్, అది ఎందుకు వదులుకోవడం? ఉమ్, నిజంగా జగన్ అట్లా వద్దనుకునేవాడైతే అది చెప్పడు కదా, రిజైన్ అవును చేయొద్దని చెప్పడు కదా. అవును అవును. ఉమ్, ఇప్పుడు అది ఉమ్, తీసేసిన తర్వాతన నువ్వు ఈజీ యాక్సెస్ ఉంటదా పెద్ద నాయకుల దగ్గరికి? అదే కదా. ఉమ్, అది తీయక ముందు ఈజీ యాక్సెస్ ఉండేదిగా ఢిల్లీలో. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చాక ఎట్లుంటదంటే ఆ, పెద్ద పదవులు అనుభవించి 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 ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాక ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది, ఇంకా 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 అన్నటువంటి. ఆ ఉమ్, ఇంకా అనుకున్నంత అవ్వకపోతే అవతల వాళ్ళ మీద శత్రుత్వం బిగినైపోతుంది. ఉమ్, ఇప్పుడు రేణుకా చౌదరికి ఆ, ఎన్టీ రామారావు మీద ఏంటి గొడవ? ఎందుకు పార్టీ పెట్టుకోవాలి ఆవిడ చెప్పండి ఆ రోజున? ఉమ్, లేదు చంద్రబాబు నాయుడుకి ఏం తక్కువ చేశారని ఫీల్ అవ్వాలి ఆ రోజున ఎన్టీఆర్ మీద? అవును. ఏదో ఉమ్, ఫీలింగ్, ఆ ఉమ్, ఫీలింగుల ఫలితమే కదా గొడవలు. ఉమ్, అవును. కేసీఆర్కి చంద్రబాబు మీద ఏంది కోపం? ఎంత పెద్ద పదవులు ఇచ్చాడు, బట్ డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం ఏంది, మంత్రిగా ఇచ్చినోడిని నాకు ఉమ్, అనేటటువంటి ఫీలింగ్. ఈయనకే అంతే, అవును. నాకు ఉమ్, ఇన్ఛార్జ్ ఇచ్చావు, ఓ పక్కన రాజ్యసభ పదవి ఉంచుతూ పార్టీ ఉమ్, పదవులు ఇస్తున్నాడు. అవును. నీకు ఈ పదవిని తీసేయలేదే, ఉమ్. కానీ ఆ పదవిని ఉంచుతూ ఇది ఇచ్చినప్పుడు మధ్యలో